తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా చేపట్టారు. ఇక తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ సిటిజన్స్ ని సన్మానించారు. కొత్తగా ఓటు హక్కు పొందిన వారికి నూతన ఓటు కార్డులను అందించారు. అనంతరం ఓటర్ల దినోత్సవ ప్రాముఖ్యతను, ఓటు వినియోగ ప్రయోజనాలను సబ్ కలెక్టర్ వివరించారు. ఇక తహసీల్దార్ కార్యాలయం నుండి టవర్ క్లాక్ వరకు కార్యాలయ సిబ్బంది, బిఎల్ఓలు ఓటర్లతో ర్యాలీ చేపట్టారు. టవర్ క్లాక్ వద్ద మానవాహారం చేపట్టి వారి వద్ద నుంచి ప్రతిజ్ఞ చేయించారు. ఇక 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శివరామ సుబ్బయ్య, రెవెన్యూ సిబ్బంది, సీనియర్ సిటిజన్స్ పాల్గొన్నారు. నిలబెడతామని మతం, జాతి, కులం, జనవరి 25 జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటాం. అందులో భాగంగా ఈ రోజు కూడా జాతీయ ఓటర్ల దినోత్సవం మనం చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం తరఫున మన జిల్లా సంయుక్త కలెక్టర్ గారు, అలాగే ఈఆర్ఓగా ఆర్డీఓ, తర్వాత తహసీల్దారు, అలాగే అందరూ బిఎల్ఓలు, పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా అందరి సమక్షంలో అత్యధిక సార్లు ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి సీనియర్ సిటిజన్స్ ని ఈరోజు సన్మానించుకోవడం జరుగుతుంది. అసలు జాతీయ ఓటర్ల దినోత్సవం మనం ఎందుకు జరుపుకుంటున్నాము, ఈ రోజు ఎందుకు జరుపుకోవాలి అంటే, మనకు రాజ్యాంగంలోని, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫార్మేషన్ జరిగింది. సో ఆ సందర్భంగా మనం ప్రతి సంవత్సరం అందుకు గుర్తుగా జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటాం. అంతే జరిపి అక్కడ మళ్ళీ మానవహారంగా ప్రతిజ్ఞ చేస్తాం. సో ఈ సందర్భంగా మన జిల్లా సంఘటన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి తిరుమలలో వైభవంగా